Good morning, ma. The third MPC, first MPCS, second sem, data structures. You can see. Okay, na? In yesterday's class, we have seen about the introductions of searching and sorting. Searching and sorting was introduction చేసుకున్నాం. Okay, na? And while coming to today's class, class వచ్చేసరికి we are moving forward about the bubble sort. Bubble sort కోసం చూసుకున్నానా? ఇది bubble sort is a simple sorting algorithm. ఈ bubble sort అనేది ఏంటంటే what is a bubble sort అంటే simple sorting algorithm. ఓకేనా ఒక సింపుల్ సార్టింగ్ algorithm అంటే సార్టింగ్ ఇన్ ద సెన్స్ సర్చింగ్ అన్న సింపుల్ గా ఒక మనం హౌ వీ కెన్ సర్చ్ ఇన్ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా సర్చ్ చేయాలి అనేది మనం ఇక్కడ బబుల్ సార్ట్ చూసుకుంటాం. ఇది ఒక టెక్నిక్ అని బబుల్ సార్ట్ అనేది మనకు ఒక టెక్నిక్. ఇట్ ఈస్ సింపుల్ అండ్ సార్టింగ్ algorithm టెక్నిక్. ఓకేనా ద సార్టింగ్ ఇది ఎలాగంటే ద సార్టింగ్ algorithm దీన్ని బబుల్ సార్ట్ చేసుకుని ఏం చేసుకుంటే ద సార్టింగ్ algorithm కంపారిజన్స్ బేస్డ్ ఓకేనా ఇట్ కంపారిజన్ ఇది ఏం చేస్తుంటే కంపారిజన్ చేస్తుంది బేస్డ్ ఇన్ విచ్ ఈచ్ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్న ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తుంది. ఓకేనా ఇట్ కంపేర్స్ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ ఇట్ కంపేర్స్ ది ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అండ్ దీంట్లో ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటే నియర్ బై ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆ ఎలిమెంట్స్ ని ఇట్ కంపేర్ అంటే మన క్లాస్ లో when we have మనకి ఏం చేసుకుంటామంటే when we want to search highest marks ఓకేనా అంటే మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేదాన్ని మనం సెర్చ్ చేసుకుంటే హౌ వి సెర్చ్ అంటే మనం ఏం చేసుకుంటాం కంపారిజన్స్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకుంటాం. ఇఫ్ దే గాట్ లెస్ మార్క్స్ ఆర్ నాట్ అంటే మన ఎడ్జసెంట్ మన నియర్ బై ఉన్న వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకుని విల్ సాటిస్ఫై అన్న ఇక్కడ ఈ కంపారిజన్స్ అనేది ఇక్కడ ఏం చేసుకుంటే బేస్డ్ ఆన్ algorithm ఇది ఎలా కంపారిజన్ చేసుకుంటుందంటే వీఆర్ కంపేరింగ్ విత్ ద బేస్డ్ ఆన్ దిస్ algorithm ఈ algorithm బేస్ చేసుకుని కంపేర్ చేసుకుంటున్నానా అండ్ ఎలిమెంట్స్ ఆర్ స్వాప్డ్ ఆ ఎలిమెంట్స్ ని స్వాప్ చేసుకుంటాం. హౌ వి ఆర్ స్వాపింగ్ మీన్స్ ఇఫ్ దే ఆర్ ఓకేనా ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్ ఇఫ్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మనం స్వాప్ చేసుకుంటున్నాం. ఓకేనా ద algorithm is not suitable for a large data ఈ algorithm అనేది ఓకేనా లార్జ్ డేటాకి ద algorithm is not suitable for దేనికి సూటబుల్ కాదంటే ఫర్ లార్జ్ డేటాకి ఇది algorithm అనేది నాట్ సూటబుల్ అన్న బబుల్ సార్ట్ అనేది లార్జ్ డేటాకి ఇట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ డేటా. ఓకేనా ఓకే దిస్ algorithm is not suitable for large data and sets as its average and worst దీంట్లో ఏం చేసుకుంటామంటే we will seek for average case. ఓకేనా యావరేజ్ అండ్ వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా మనం ఫస్ట్ యూనిట్ లో చదువుకున్నాం టైం కాంప్లెక్సిటీ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఇవన్నీ చదువుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే యావరేజ్ కాంప్లెక్సిటీస్ అంటే యావరేజ్ అండ్ వర్స్ట్ కాంప్లెక్సిటీస్ చూసుకుంటాం. హియర్ వి విల్ డిస్కస్ అబౌట్ ద యావరేజ్ and worst complexity. ఓకేనా యావరేజ్ అండ్ వర్స్ట్ కాంప్లెక్సిటీస్ మనం చూసుకుంటున్నానా. ఓకేనా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా హౌ ది బబుల్ సార్ట్ ఇక్కడ వరకు దీస్ ఆర్ ద అబౌట్ ఇంట్రడక్షన్స్ ఆఫ్ యువర్ బబుల్ సార్ట్ అన్న ఈ బబుల్ సార్ట్ అనేది ఈ సింపుల్ సార్టింగ్ algorithm టెక్నిక్ అంటే హౌ వీ కెన్ సింపుల్ గా ఒక ఎలిమెంట్స్ ని ఎలా సెర్చ్ చేయాలి అనే దాన్ని మనం చూసుకుంటాం. ఇక్కడ సెర్చింగ్ అనేది ఎలా జరుగుతుందంటే కంపారిజన్ బేస్డ్ ఆన్ algorithm. ఓకేనా మనం కంపారిజన్ చేసుకుంటే ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేసుకుని ఇట్ సర్చెస్ ఫర్ ద ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అండ్ కంపేర్ చేసుకుంటున్నా అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఆర్డర్ అవి మన ఇది హౌ దిట్ స్వాప్ అంటే ఎలిమెంట్స్ ఎలా స్వాప్ చేసుకుంటుందంటే ఆ ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయా లేదా అనేది ఫైండ్ చేసుకుని ఇట్ స్వాప్ అన్న. ఓకే ద algorithm is not suitable లాస్ట్ డేటాకి ఇది నాట్ సూటబుల్ అన్న అండ్ ఇట్ సెట్స్ as యావరేజ్ అండ్ వర్స్ట్ వైల్ ఇట్ ఇస్ సెట్టింగ్ యావరేజ్ ఇది ఎలిమెంట్స్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఇది ఏం చేసుకుంటుందంటే వర్స్ట్ కేసు యావరేజ్ కేసు అనేది సెట్ చేసుకుని అప్పుడు చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హౌ బబుల్ సార్ట్ వర్క్స్ బబుల్ సార్ట్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది హౌ ఇట్ వర్క్స్. ఓకేనా హౌ బబుల్ సార్ట్ వర్క్స్ హౌ బబుల్ సార్ట్ వర్క్స్ ఎలా ఫంక్షన్ చేస్తుంది హౌ ద బబుల్ సార్ట్ విల్ వర్క్స్. ఓకేనా బబుల్ సార్ట్ అనేది ఎలా ఫంక్షన్ చేస్తుంది we take an unsorted array అంటే we are taking array of unsorted array అంటే నేను unsorted array చేస్తున్నా with
వ్యారీ ఫస్ట్ టూ ఎలిమెంట్స్ అంటే నేను ఫస్ట్ టూ ఎలిమెంట్స్ ని వ్యారీ చేసుకుంటున్నాను అండ్ కంపేర్ అంటే ఒక టూ ఎలిమెంట్స్ తీసుకుని ఐఎమ్ ఓకేనా ఒక అన్సార్టెడ్ ఎరే తీసుకుంటున్నాను ఫస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఓకే మన ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేసుకున్నానంటే ఒక అన్సార్టెడ్ ఎరేని అంటే నాట్ ఇన్ ఆర్డర్ కానీ అన్సార్టెడ్ ఎరే అన్నా నేను ఏం చేసుకుంటే ఐఎమ్ టేకింగ్ అన్సార్టెడ్ ఎరే ఒక అన్సార్టెడ్ ఎరే తీసుకుంటున్నాను. అన్సార్టెడ్ ఎరే తీసుకున్నాను. అన్సార్టెడ్ ఎరే వచ్చేసరికి 14 ఓకేనా. నా అన్సార్టెడ్ ఎరే వచ్చేసరికి 14 33 ఓకేనా. నెక్స్ట్ 27 35 10 ఓకేనా. అన్సార్టెడ్ ఎరే తీసుకున్న బబుల్ సెట్ టేక్స్ 0 of n ఓకేనా. సో వీఆర్ కీపింగ్ షార్ట్ ప్రిసైజ్ ఓకేనా. బబుల్ సెట్ స్టార్ట్స్ విత్ ఇదేం చేస్తుంటే ఇది వేరే టూ ఎలిమెంట్స్ ని అంటే టూ ఎలిమెంట్స్ ని వేరే చేసుకుంటున్నా. ఆ టూ ఎలిమెంట్స్ అంటే ఈ టూ ఎలిమెంట్స్ ని వేరే చేసుకుంటుంది అంటే ఇది కంపారిజన్స్ అంటే టూ ఎలిమెంట్స్ మధ్య కంపారిజన్ చేసుకుంటుంది ఓకేనా. ఇన్ దిస్ కేస్ వాల్యూ 33 ఇస్ గ్రేటర్ దాన్ ఓకేనా. ఇక్కడ ఏం చేసుకుంటుందంటే వేరే చేసుకున్నప్పుడు ఏం చేసుకుంటుంటే ఇక్కడ 33 ఇస్ గ్రేటర్ దాన్ 14 ఓకేనా. ఇక్కడ ఏం చేసుకుంటే టూ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంది. ఇక్కడ ఏం చేసుకుంటే 33 ఇస్ గ్రేటర్ దాన్ 14. సో ఇట్ ఇస్ ఆల్రెడీ ఇన్ సార్టెడ్ ఓకేనా. అది ఈ సార్టెడ్ లిస్ట్ లో ఉంది అంటే 14 తర్వాత 33 వచ్చింది. 33 తర్వాత ఓకేనా ఇది ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ లో ఉంది ఇక్కడ వరకు నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేసుకుంటుంది అంటే మళ్ళీ అగైన్ సార్ట్ చేసుకుంటుంది ఓకే. నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ సార్ట్ చేసుకుంటుంది ఓకేనా. ఈ ఎలిమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసుకుంటుందంటే నెక్స్ట్ 14 33 27 35 10 ఈ టూ ఎలిమెంట్స్ సార్టింగ్ అయిపోయిందనా. నౌ ఇట్ ఈస్ సార్టింగ్ దీస్ టూ ఎలిమెంట్స్ ఈ రెండు ఎలిమెంట్స్ సార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే 33 ఈస్ గ్రేటర్ దాన్ ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తుంటే 30 ఈ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంటే we compare with 33 and 27 మనం కంపేర్ చేసుకుంటున్నాం. 27 is smaller than 33 ఓకేనా. 27 అనేది smaller than 33 కన్నా 23 స్మాల్ అన్న ఓకేనా. ఈ 23 కన్నా 33 స్మాలర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ద అరే షుడ్ లుక్ ఎలా ఉండాలంటే అరే అనేది ఇప్పుడు చూడండి అరే అనేది ఎలా ఉండాలంటే 14 27 33 35 10 ఓకేనా. ఇప్పుడు చూడన్నా ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసుకుంటుందంటే నెక్స్ట్ వి కంపేర్ 33 అండ్ 35. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంటే 33ని 35 తో కంపేర్ చేసుకుంటున్నానా. నేను 33ని 35 తో కంపేర్ చేసుకుంటున్నాను. 33ని 35 తో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓకేనా ఇక్కడ ఏమవుతుందంటే 33 and 35 యూ ఫైండ్ బోత్ ఆర్ ఇన్ ఆల్రెడీ సార్టెడ్. ఇక్కడ ఏమవుతుందంటే దే బోత్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్ అంటే 33 35 కి చిన్నదే కాబట్టి ఓకేనా. ఈ ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తుంటే వీ స్వాప్ దోస్ వాల్యూస్ ఓకేనా. ఇప్పుడు ఏం చేసుకుంటే ఓకేనా మనం 35 14 27 33 35 10 ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ కంపేరింగ్ ద వాల్యూస్. ఇక్కడ ఏ వాల్యూస్ కంపేర్ చేస్తుంటే 35 ని 10 తో కంపేర్ చేసుకుంటున్నాను. అండ్ కంపేరింగ్ ద వాల్యూ 35 విత్ 10 ని 35 తో కంపేర్ చేసుకుంటున్నాను ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే 10 is smaller than 35 ఓకేనా. means they are not sorted. ఇక్కడ 10 అనేది 35 కన్నా 10 is smaller than 35 కంటే 10 అనేది స్మాల్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే వీఆర్ సార్టింగ్ ఈ ఎలిమెంట్ ని మనం సార్ట్ చేసుకుంటున్నానా ఓకేనా.
14 27 33 10 35 అగైన్ ఓకేనా ఇది ఇలా వచ్చింది నాన్న నెక్స్ట్ ఇఫ్ మళ్ళీ ఏం చేసుకోవాలంటే ఓకేనా అగైన్ వీఆర్ కంపేరింగ్ దీస్ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా కంపేర్ చేసుకుంటున్నాం ఓకేనా వీఆర్ కంపేరింగ్ 33 ఓకేనా కంపేర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది 14 27 30 10 33 35 again we are comparing these two values next ఏమవుతుందంటే 14 10 27 33 35 next again we are comparing this 14 with 10 అప్పుడు ఏమవుతుందంటే 10 14 27 33 35 ఓకేనా దిస్ వాస్ ద ఫైనల్ హౌ వి ఆర్ సార్టింగ్ ఇన్ బబుల్ సార్ట్ లో ఈ విధంగా మనం సార్ట్ చేసుకుంటున్నానా ఓకేనా ఈ విధంగా వి ఆర్ డూయింగ్ దిస్ బబుల్ సార్ట్ ఈ విధంగా మనం సార్ట్ చేసుకుంటున్నానా ఓకేనా ఈ విధంగా we are doing a bubble sort in a we are doing how we are working with bubble sort ఈ విధంగా మనం వర్కింగ్ చేసుకున్నాం నెక్స్ట్ we are moving to algorithm for bubble sort ఈ bubble sort యొక్క algorithm చూసుకొని ఓకేనా we will conclude our today's class లోనా algorithm ఓ దిస్ algorithm అంటే బబుల్ సార్ట్ లో మనం ఎలా చేసుకుంటాం బబుల్ సార్ట్ algorithm చూడండినా begin bubble sort begin చేస్తున్నాం here I am beginning my bubble sort నానా ఓకేనా ఈ bubble sort begin చేసి I am giving a list ఇస్తున్నా ఓకేనా for all elements దేనికంటే for all అన్ని ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ మై బబుల్ సార్ట్ ఓకేనా ఆ ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఆఫ్ లిస్ట్ నా అండ్ టేకింగ్ ద ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ లిస్ట్ ఇంకా ఏం చేసుకుంటే ఈ దీంట్లో ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నా ఇఫ్ అనే కండిషన్ ఏం చేస్తుంటే ఇఫ్ లిస్ట్ 1 లిస్ట్ 1 తీసుకున్నానా ఇఫ్ లిస్ట్ 1 ఓకేనా గ్రేటర్ దాన్ లిస్ట్ I plus 1 లిస్ట్ 1 అనేది గ్రేటర్ దాన్ I plus 1 ఉండాలనా నెక్స్ట్ ఏం చేస్తానంటే స్వాప్ చేసుకున్నా ఒకవేళ కాకపోతే ఏం చేయాలంటే ఐ స్వాపింగ్ ద ఎలిమెంట్స్ నేను ఎలిమెంట్స్ స్వాప్ చేసుకున్నా స్వాప్ ఏం చేస్తానంటే లిస్ట్ స్వాప్ చేస్తున్నానా ఆ లిస్ట్ ఏమవుతుందంటే లిస్ట్ I స్వాప్ లిస్ట్ I చేస్తానా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంటూ లిస్ట్ I plus 1 ఓకేనా లిస్ట్ ని స్వాప్ చేస్తాను ఆ స్వాప్ ని లిస్ట్ ఇంటూ లిస్ట్ I plus 1 గా స్వాప్ చేసుకున్నాను అండ్ ఇఫ్ దీన్ని ఎండ్ చేస్తున్నాను ఓకేనా ఎండ్ చేస్తాను రిటర్న్ లిస్ట్ ని రిటర్న్ చేస్తాను ఓకేనా అండ్ బబుల్స్ అండ్ బబుల్ సార్ట్ ఓకేనా ఈ విధంగా మనం చేసుకుంటున్నా ఓకేనా దిస్ వాస్ ద అల్గోరిథం ఫర్ బబుల్ సార్ట్ యొక్క అల్గోరిథం నాన్న ఇక్కడ ఏం చేస్తుంటే వి అబ్జర్వ్ ద అల్గోరిథం ఇక్కడ అల్గోరిథం అబ్జర్వ్ చేస్తే వి కంపేర్ ఈచ్ పేర్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ దీంట్లో ప్రతి పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేసుకుంటున్నానా అన్లెస్ ద హోల్ అరే ఇస్ కంప్లీట్
అరే ఇందాక మనం చూసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ వీఆర్ కంపేరింగ్ ద ఎలిమెంట్స్ నియర్ బై ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ మన నియర్ బై ఎలిమెంట్స్ ఏమున్నాయి దాని పక్కన ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేసుకుని వీఆర్ సార్టెడ్ మనం అక్కడ సార్ట్ చేసుకున్నానా కంపేర్ చేసుకుని ఇఫ్ ద ఎలిమెంట్ వాజ్ గ్రేటర్ దాన్ ఐకి గ్రేటర్ దాన్ అయితే వీఆర్ స్వాపింగ్ నానా unless if it is in order say if the order was in a correct manner order of correct manner లో ఉంటే we are not sorting then sort చేయక్కర్లేదు ఈ విధంగా మనం చూసుకున్నానా ఓకే దట్స్ అబౌట్ ఓకేనా ఎవరు అలగదాంనా ఓకేనా that's about your algorithm nana next we are moving to next topic of today's class okay na next topic ఏంటంటే మనకి okay na మన next topic ఏంటంటే we are seeing our okay na until now we have seen about the insertion bubble sort nana now we are moving to next topic of today's class insertion sort bubble sort our next concept is insertion sort nana insertion sort okay na insertion sort అంటే nothing nana this is in place of comparison based sorting మనం ఇందాక ఏం చేసామంటే we are have comparing the algorithm okay na here a subset is maintained which is always sorted for okay na lower part of an array ఇక్కడ ఏంటంటే lower part of an array ని మనం సార్ట్ చేసుకున్నాం అంటే బిఫోర్ బబుల్ సార్ట్ లో ఏం చేస్తుంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ మనం కంపేర్ చేసుకున్నాం నాన్న ఇక్కడ ఏం చేస్తుంటే లోవర్ పార్ట్ ఆఫ్ ఒక ఎరేలో దాని యొక్క లోవర్ పార్ట్ ఆఫ్ ఎరేని మనం ఏం చేస్తుంటే మెయింటైన్ టు బి సార్టెడ్ ఆ లోవర్ పార్ట్ ని మనం ఏం చేస్తామంటే సార్ట్ చేసుకుని ఎలిమెంట్స్ విచ్ ఇస్ టు బి ఇన్సర్టెడ్ దాంట్లో ఏ ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఆ సబ్ లిస్ట్ లో అనేది మనం ఫైండ్ చేసుకుని అప్రోప్రియేట్ ప్లేస్ లో ఆ అప్రోప్రియేట్ ఆర్డర్ లో దాన్ని మనం ఆ ఎలిమెంట్స్ ని మనం అంటే మనం కంపారిజన్ చేసుకుని మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకున్నానా బట్ హియర్ వీఆర్ నాట్ కంపేరింగ్ బట్ మనకి లోవర్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం కంపేర్ చేసుకుని ఆ లోవర్ పార్ట్ నుంచి అంటే మనం బిగినింగ్ నుంచి ఫస్ట్ ఏం చేసుకున్నామంటే బిగినింగ్ నుంచి మనం కంపేర్ చేసుకున్నానా ఇక్కడ ఏం చేసుకుంటే లోవర్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకుని వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ టు బి ప్లేస్డ్ ఏ ఎలిమెంట్స్ మనం ప్లేస్ చేయాలో ఆ ఎలిమెంట్స్ ని మనం దాని ప్రకారం మనం యూజ్ చేసుకుంటానా కంపారిజన్ ఇది ఏంటంటే ఇన్ ప్లేస్ ఆఫ్ కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ అవ్వాలి కదా ఈ సబ్ లిస్ట్ ఇస్ మెయింటైన్ ఇక్కడ ఏంటంటే సబ్ లిస్ట్ అనేది మెయింటైన్ చేసుకుంటాను కంపారిజన్ బదులు సబ్ లిస్ట్ ఇస్ మెయింటైన్ ఈ ఇన్సర్ట్ సార్ట్ లో మనం ఏం చేస్తాం సబ్ లిస్ట్ మెయింటైన్ చేసి వేర్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ మన ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకుంటాం ఓకేనా ద అరే ఏం చేస్తుంటే ఇక్కడ అరే అనేది సచ్ సీక్వెన్షియల్లీ ఇక్కడ అరే సర్చ్డ్ అరే ఎలా సర్చ్ చేసుకుంటే సీక్వెన్షియల్ గా అంటే ఆర్డర్ ప్రకారం మనం సర్చ్ చేసుకుంటామన్నా వీఆర్ సర్చింగ్ ఆర్డర్ అరే ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్స్ మన అరేని సీక్వెన్షియల్ మేనర్స్ లో సర్చ్ చేసుకుంటాం ఓకేనా అండ్ అన్సార్టెడ్ ఐటమ్స్ అయితే మూడు అండ్ ఓకేనా ఏమైతే అన్సార్టెడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ మూడు నానా అండ్ ఇన్సర్టెడ్ ఇంటూ ద సార్టెడ్ సబ్ లిస్ట్ ఓకే అన్సార్టెడ్ ఐటమ్స్ ని మూవ్ చేసి దాన్ని ఇన్సర్టెడ్ ఇంటూ ద సార్టెడ్ లిస్ట్ అన్సార్టెడ్ లిస్ట్ ఐటమ్స్ ని మనం సార్ట్ చేసుకుని మూడు ఐటమ్స్ లో సార్టెడ్ లిస్ట్ లోకి మనం మూవ్ చేసుకుంటున్నానా ఓకేనా ఈ విధంగా మనం చూసుకుంటాం హౌ దిస్ ఇన్సర్షన్ సార్ట్స్ వర్క్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం చూసుకుంటున్నానా వి టేక్ అన్సార్టెడ్ అరే నేను ఒక అన్సార్టెడ్ అరే తీసుకుంటాను ఓకేనా ఎలా వర్క్ చేస్తుంది హౌ ఇన్సర్షన్ సార్ట్ వర్క్స్ ఎలా వర్క్ చేస్తుందంటే నాన్న చూడండి 14 ఓకేనా 33 27 10 35 ఓకేనా 19 42 44 ఓకేనా ఈ విధంగా సెర్చ్ చేసుకున్నాను ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ సార్ట్ ఫస్ట్ కంపారిజన్ నేను ఫస్ట్ కంపేర్ చేసుకున్నానా 14 is not sorted ఓకేనా ఏమైందంటే 14 33 ఆర్ ఆల్రెడీ ఇది అసెండింగ్ ఆర్డర్ ఉన్నాయి 14 33 ఆల్రెడీ నేను ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ
అసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి నో నీడ్ టు సాల్వ్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఐఎమ్ కంపేరింగ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎలా చేస్తాను, 14 33 27 10 35 19 42 44. ఓకేనా, నేను కంపేర్ చేసుకున్నానా, కంపేర్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ టూ ఎలిమెంట్స్ ని నేను కంపేర్ చేసుకున్నా. ఓకేనా, 33 and 27 is smaller than 33 14. ఓకేనా, ఏం చేస్తానంటే కంపేర్ చేసుకుంటున్నానా. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ కంపేర్ చేసుకున్నాక 33 with 27 అప్పుడు ఏమవుతుందంటే 14 27 33 10 35 19 42 44. నెక్స్ట్ ఏం చేసుకుంటే 33 with 10 తో కంపేర్ చేసుకున్నా. ఓకేనా, అప్పుడు ఏం చేస్తానంటే 14 27 10 33 35 19 42 44. నెక్స్ట్ ఏం చేస్తుంటే అగైన్ ఐఎమ్ కంపేర్ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటున్నానా. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఈ టూ ఎలిమెంట్స్ మళ్ళీ నేను కంపేర్ చేసుకున్నా. ఏం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే టూ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకున్నా 14 10 27 33 35 19 42 44. ఓకేనా, మనకి ఇక్కడ వరకు కంపారిజన్స్ అయిపోయిందనా. నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఎలిమెంట్స్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆర్డర్ ఈ విధంగా ఇక్కడ వరకు మనం ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటానా. నెక్స్ట్ నాకు అవుట్పుట్ ఎలా అవుతుంది 14 10 నేను ఎలిమెంట్స్ కంపేర్ చేసుకున్నాక 35 ఎలా కంపేర్ చేసుకుని ఇవన్నీ కంపేర్ చేసుకుంటే తర్వాత ఎలిమెంట్స్ ఇక్కడికి వస్తాయి. ఫైనల్ ఎలా వస్తుందంటే 14 19 27 33 35 42 44. ఓకేనా, ఈ విధంగా మన ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుని మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందన్నా. దిస్ వాస్ అబౌట్ హౌ వి ఆర్ సార్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్. ఒక ఆర్డర్ లో మనం ఎలిమెంట్స్ సార్ట్ చేసుకుని వి ఆర్ డూయింగ్ ఇన్సర్షన్స్ అన్న. ఇన్సర్షన్స్ ఈ విధంగా చేసుకున్నాం. దిస్ వాస్ అబౌట్ ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ ఎలిమెంట్ పిక్ ద నెక్స్ట్ ఎలిమెంట్ అన్న. ఓకే, నేను ఈ క్లాస్ నాకు టైం అయిపోయిందన్న. బై టుమారో క్లాస్ ఐ విల్ కంటిన్యూ ద సేమ్. ఓకేనా, మళ్ళీ ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను. దట్స్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.